వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. తెలంగాణ పురపోరులో హస్తం హవా కొనసాగింది. అర్బన్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికారు. కాంగ్రెస్ పాలనకు జై కొట్టారు. పట్టణ ప్రజలు రేవంత్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల లాగానే మున్సిపల్ ఫలితాలను కూడా అర్బన్ ప్రజలు అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళ విజయం పైన ధీమా ఉన్నప్పటికీ ఈ పోటీ మాత్రం నిజానికి చాలా రసవత్తరంగా నడిచింది. త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటే కేవలం డైరెక్ట్ 1-1 పోటీలా అయిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారిపోయింది. సో ఓవరాల్గా చూస్తే కనుక 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగులేదంటూ కూడా కొంత ధీమా వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. మరొక గురుతర బాధ్యతను అందించారు. ఖచ్చితంగా దీన్ని మేము కాపాడుకుంటాం, ప్రజాపాలన దిశగా ముందుకెళ్తామంటూ ముఖ్యమంత్రి ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ తెలంగాణలో చేతి గుర్తుకి తిరుగులేదు అని స్పష్టం చేశారంటూ కూడా ఇప్పటికే మంత్రులు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సంపాదించుకుంది. ఆల్మోస్ట్ 70 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 15 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒక మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ, ఇంకా కొన్ని హంగు కూడా కనిపిస్తోంది. సో చూడాలి. ఇంకా నిజామాబాద్ కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. కరీంనగర్ ఇప్పటికే కాషాయ జెండా ఎగరేసింది. గతంలో మిస్ అయింది. కరీంనగర్లో మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం బీజేపీకి మిస్ అయింది. బట్ బండి సంజయ్ ఈసారి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటివరకు బండి సంజయ్ కూడా మాట్లాడారు. కరీంనగర్లో కాషాయ జెండా ఎగరేసినందుకు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూనే ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కరీంనగర్లో ఇక నుంచి ప్రజలు నాయకుల దగ్గరికి కాదు, నాయకులే ప్రజల దగ్గరికి వెళ్తారు. ప్రజా సమస్యల్ని ఇంటికెళ్ళి మరీ సాల్వ్ చేస్తారు. ఈ బాధ్యతను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకొని ప్రజా ఒపీనియన్ దిశగానే ముందుకెళ్తామంటూ కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. మాపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్ ప్రజలు గెలిపించారు, మోడీ పైన నమ్మకంతో మాత్రమే ప్రజలు గెలిపించారంటూ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పటివరకు 4 మున్సిపాలిటీలను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే కరీంనగర్ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇంకా కొన్ని హంగు కూడా కనిపిస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్ కూడా హంగ్ అనిపిస్తోంది. అక్కడ సిపిఐకి మద్దతుగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సిపిఐకి మద్దతుగా తీసుకుంది. అక్కడ కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. 22 కాంగ్రెస్, 22 సిపిఐ గెలుచుకుంది. సో బీఆర్ఎస్ పార్టీ అక్కడ సిపిఐకు మద్దతు ఇస్తోంది. ఇప్పటికీ దీనిపైన కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటామంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మాట్లాడదాం. ఈ ఫలితాలు ఆయా పార్టీలకు ఏం లెసన్స్ నేర్పిస్తున్నాయి? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ముందు చేయాల్సింది ఏమిటి? ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అడుగులు ఎట్లా ఉండాలి? అండ్ భారతీయ జనతా పార్టీ ఇంకా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి? కరీంనగర్ లాగా మిగతా ప్రాంతాల్లో గెలవాలంటే కావలసినటువంటి అస్త్రాలు, ఆయుధాలు ఏంటి భారతీయ జనతా పార్టీకి? మాట్లాడదాం. మనతో పాటు న్యూమన్ గారు, ఏఐసిసి నాయకులు మనతో పాటు పాల్గొంటున్నారు డిబేట్లో. అట్లాగే పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులుతో పాటు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. ముందుగా న్యూమన్ గారు కంగ్రాచులేషన్స్. సో హవా మొదలైంది, హవా కొనసాగుతోంది. సో ఎట్లా చూస్తున్నారు? Very good evening to you, Srikanth garu, as well as Venkat Reddy garu and Bachcha Srinivas garu and all the viewers. సో ఏదైతే నేను ముందు నుంచి చెప్తూ వచ్చానో దానికి అనుగుణంగా ఈరోజు రిజల్ట్స్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ గెలుపు అనేది రెఫరెండంగా మనం భావించాలి. 2.5 సంవత్సరాలు దగ్గరగా అవ్వబోతున్నది. 2 years and 3 months అయిపోయాయి. సో ఆల్మోస్ట్ 2.5 years, హాఫ్ ఆఫ్ ద పీరియడ్ అయిపోయింది. కాబట్టి దీనిని ఒక రెఫరెండంగా భావించాలని చెప్పేసి నేను ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో ఆనాటి నుంచి కూడా నేను ముందు నుంచి చెప్తూ వచ్చాను. దాంట్లో మనం చూసుకుంటే ఈ రోజు బ్రహ్మాండమైన మెజారిటీ మున్సిపాలిటీస్, అర్బన్ లోకల్ బాడీస్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇద్దరు పార్టీలు, ప్రతిపక్షాలు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వారు ఏదైతే మా మీద నిందలు వేస్తూ కాంగ్రెస్ పార్టీతో ప్రజలు లేరని చెప్పేసి మా మీద ఏదైతే వారు మాట్లాడుతూ విమర్శిస్తూ వస్తున్నారో దానికి ప్రతిఘటిస్తూ ప్రజలందరూ ఈ రోజు అర్బన్ లోకల్ బాడీస్ లో దాదాపు 72% ఓటింగ్ జరిగినటువంటి దాంట్లో మోస్ట్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ మాకు గెలవడం అనేది చాలా సంతోషకరం.
బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి మనం ఒక్కసారి చూసుకుంటే 116 మున్సిపాలిటీస్ లో 45 మున్సిపాలిటీస్ లో ఒక్క వార్డ్ మెంబర్ కూడా గెలవలేకపోయారు. అంటే 50% ఆఫ్ మున్సిపాలిటీస్ లో ఒక్క వార్డు మెంబర్ అంటున్నాను నేను. మున్సిపాలిటీస్ గెలవడం దూరం, కానీ ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేకపోయారు. అంటే అది నామమాత్రంగానే ఉండిపోయింది. ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, వారు ఒకటే మున్సిపల్ కార్పొరేషన్ విచ్ ఇస్ కరీంనగర్, దానిని ఒక్కటే తీసుకొని గెలిచేసేసి మొత్తం తెలంగాణ మొత్తం మేము గెలిచేసామన్నట్టుగా ఒక పిక్చర్ చూపించబోతున్నారు. సరే, వారు అక్కడ లోకల్ ఎంపీ కాబట్టి వారికి ఏది చేసినా సరే వారికి మొత్తం తెలంగాణతో సంబంధం లేదన్నట్టుగా వారు వ్యవహరించారు. నో ప్రాబ్లం, వారి యొక్క మెసేజ్ మొత్తం క్లియర్ గా అర్థమైపోయింది. దేర్ ఇస్ ఎ డిస్కనెక్ట్ బిట్వీన్ ద పార్టీ అండ్ ద క్యాడర్ అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే, వారు ఏదైతే డాలస్ చేస్తామో ఇస్తాన్బుల్ చేస్తామో అని చెప్పేసి పలు రకాలుగా వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా కూడా చేయలేదు కాబట్టి వారు బాకీ కార్డులు అని చెప్పేసి ప్రతి ఇంటికి పోయి బాకీ కార్డులు ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పారు. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని చెప్పారు. అన్నిటిని కూడా ప్రజలు బేరీజు వేసుకొని ఈ రోజు ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరిగినటువంటి దాంట్లో మాకు బయటికి వచ్చి ఓట్లు వేసి ఈ రోజు చాలా అత్యధిక మెజారిటీతో మాకు గెలిపించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ నుమాన్ గారు. రైట్, బొత్స శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. శ్రీనివాస్ గారు, సో ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో? సో ఈ గెలుపుని ఎట్లా చూస్తున్నారు? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అఫ్కోర్స్ మెరుగైనటువంటి ప్రదర్శన వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు కనిపించినా కానీ చాలా అంశాలు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తింది. 6 గ్యారెంటీల విషయమే కానీ, లేదంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయమే కానీ, రైతు భరోసా విషయమే కానీ చాలా అంశాలు మాట్లాడింది, లేవనెత్తింది. మోర్ ఓవర్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే మోస్ట్ ఆఫ్ ది స్థానాలు గెలుచుకుంది. సో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఎక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఆ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టాల్సి వచ్చింది? ఏం చెప్తారు ఈ రిజల్ట్స్ ని? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి సోదరులిద్దరికి నమస్కారం. దాంతో పాటు ఈరోజు వివిధ రాజకీయ పార్టీల నుంచి కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలుపొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఫలితాలు అంటే మన రాజ్ న్యూస్ లో డిస్ప్లే అవుతున్న ఫలితాలు, 1346 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 740 పైచిలకు బీఆర్ఎస్ గెలిచినట్టు, 200 చిల్లర వార్డులు 230 బీజేపీ, 202 ఎంతో ఇతరులు గెలిచినట్టుగా ఇప్పటి వరకు మనకు ఫలితాలు నాకు కనిపిస్తున్నాయి అక్కడ. అయితే ఇది పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో మనం గెలిచినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి 723 అంటే గెలిచినట్టుగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఏమంటే 116 మున్సిపాలిటీలలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి కూడా అభినందనలు. ప్రత్యేకించి వాళ్ళు 60 పైన గెలిచినట్టు మనకు. మొత్తం 70 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీలు గెలుచుకుంది. సరే, 70 మున్సిపాలిటీ అంటే అధికంగా అంటే మెజారిటీ కౌన్సిలర్లు కావచ్చు అట్లా మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 15 అంటే మేము ఊహించినంతగా ఏదైతే మేము 30% పైచిలు సాధిస్తామని చెప్పినామో అదే విధంగా ఈరోజు 700 పైచిలు అంటే 30% ఆఫ్ వార్డ్ మెంబర్స్ గెలవగలిగినాం, కానీ 30% ఆఫ్ మున్సిపాలిటీస్ మనం సాధించుకోలేకపోయినాం. గెలిచిన దాన్ని అధికారంలో టిఆర్ఎస్ పార్టీ 2020లో టిఆర్ఎస్ గా ఉండి మున్సిపాలిటీలు నిర్వహించినప్పుడు 120కి సుమారుగా 104 పైచిలకు గెలిచినట్టు ఐడియా ఉంది. ఈసారి కూడా ఫలితాలను బేరీజ్ వేసుకుంటే ఆనాడు ప్రతిపక్ష పార్టీగా సింగిల్ డిజిట్ కే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అదే అధికారంలో కాంగ్రెస్ ఉండి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఒక స్పష్టమైనటువంటి ప్రతిపక్షానికి అంటే
అధికార పార్టీకి అవకాశం ఇస్తే పనులు అయితే అని కొంతమంది, లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండడము, లేకపోతే ఎంపీలు ఎక్కువ మంది ఉండడము, మంత్రులు వీళ్ళందరూ ఎక్కువ శాతం వాళ్ళకి దీంట్లో కొంత శ్రీనివాస్ గారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్ట్రెంగ్తన్ కావాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం, సో మిగతా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ అంత ఎక్కువగా ఏం ప్రభావం చూపలేకపోయిందని స్పష్టంగా అనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తిరగలేకపోయారు, కమిటీలు వేయడంలో కొంత డిలే జరిగింది. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు 110 మున్సిపాలిటీలను 31 జడ్పీ చైర్మన్లను గతంలో 2020లో మీరు గెలుచుకున్నారు. సో ఈ రిజల్ట్ చూసినా, గ్రామ పంచాయతీ రిజల్ట్ చూసినా కానీ, కొంత గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్తన్ చేసినా కానీ, కమిటీలు వేసినా కానీ, మండల స్థాయి జిల్లా స్థాయి వేసినా ఈ పార్టీకి పరిస్థితి ఇంకోలా ఉండేది కదా. సో ఇది బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కొంత ఆత్మపరిశీలన చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోందా ఈ విషయంలో? డెఫినెట్ గా శ్రీకాంత్ గారు, అంటే పార్టీ డెఫినెట్ గా రివైవ్, ఇట్ హ్యాస్ టు రివైవ్ టు సస్టైన్. ఎందుకంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని గుర్తించి మరిన్ని అవకాశాలు ఇస్తుంది రాబోయే రోజులలో. సస్టైనబిలిటీ కోసం అది అవసరము. పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సినటువంటి క్షేత్రస్థాయి నుంచి స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికలలో ఏమంటే గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికలలో అధిష్టానం వెళ్ళి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు తిరిగినట్టుగా మన హయాంలో అయితే ఎప్పుడు తిరగలేదు. స్థానిక నాయకులు, అప్పుడు మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ఆ విధంగా పనిచేసిండ్రు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే భిన్నంగా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కంపల్సరీ ఉంటది. పరీక్ష రాసి ఫలితాలు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ సరిగ్గా ఇవ్వకపోతే అంటే అభ్యర్థులు మారే అవకాశం ఉంటది. పార్టీ వాళ్ళకి సెంట్రల్ నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. దానికోసం వాళ్ళు ప్రతి ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. మనకేమో మన అధిష్టానం ఇక్కడే ఉంది, మన అందరం ఇక్కడే ఉన్నాం. ఇంత అంటే ఈ చాలా స్థానికంగా కట్టుదిట్టంగా పనిచేసినంత కారణంగానే ఈ రోజు మోర్ దాన్ 50% ఆఫ్ ద విన్నింగ్ ఆఫ్ కాంగ్రెస్ సీట్స్, కాంగ్రెస్ గెలిచిన వార్డు మెంబర్ల కంటే కూడా 50% పైగా గెలిచిందంటే ఆపోజిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు. అట్లా అని కాంగ్రెస్ పార్టీని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీని అయితే అభినందించాలి. అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో పార్టీ మీద అది వ్యతిరేకతకు నిదర్శనం. అదే విధంగా వాళ్ళ యొక్క పనితనానికి కూడా కొలమానంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అత్యధిక స్థానాలు గెలిచి అత్యధిక శ్రీనివాస్ గారు ఒక ట్రాప్ ఏమైనా జరిగిందా ఇక్కడ? ఎందుకంటే కొంత ఎమోషనల్ చర్చలు జరిగినాయి, తెలంగాణ సెంటిమెంటల్ గా, లేదంటే కేసీఆర్ టార్గెటెడ్ గా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి కౌంటర్లు చేయడానికే సరిపోయింది బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా. సో అందులో పడి గ్రౌండ్ లోకి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఏమైనా ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే మీకు ప్రధాన ప్రతిపక్షంగా తిరగడానికి వెళ్ళడానికి అన్ని అవకాశాలని, స్థానిక నాయకత్వం కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తే పెద్దగా యాక్టివ్నెస్ ఏం కనిపించలేదు. ఎక్కడ అంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గురించి మాట్లాడారు. వాళ్ళని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో తీసుకునేది లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలిచింది, ఇప్పుడు మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకుంది. స్టేషన్ గన్పూర్ చాలా ఒక హైప్ క్రియేట్ అయింది. అక్కడ మళ్ళా ఉప ఎన్నిక వస్తుందని కూడా అన్నారు. బట్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు చూస్తే మీరు ప్రజల్ని కొంత గ్రౌండ్ లోకి వెళ్ళడంలో కొంత డీలే అయిందేమో బీఆర్ఎస్ పార్టీ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అట్లా ఏం లేదు. అధికార పార్టీకి ఎప్పుడైనా కొంత ఎడ్జ్ ఉంటది. అదే విధంగా ఈసారి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా, ఇప్పుడు చూడండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన యొక్క క్యాబినెట్ మంత్రి, నా ఫోన్ బీఆర్ఎస్ వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారని కమల్లో పోయి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సబబు? అట్లా వాళ్ళు కొంత ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎంపైర్ రాంగ్ అన్నారు అని అంటుండ్రు అనేటువంటి పదానికి తావు ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. గెలిచిండ్రు, గెలుపోవటములు సహజము. అది దాన్ని ఏం పెద్ద సీరియస్ గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎప్పుడైనా అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటది, అది మనకు తెలిసిందే. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గెలిచిందనే ఒప్పుకోవాలి. కానీ దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేసిండ్రు, లేదా వాళ్ళ పాలన చాలా బ్రహ్మాండంగా ఉందని తీర్పునిచ్చిండ్రు అనేటువంటిది కాదు. ఆ మాటకు వస్తే అత్యధికంగా గొప్పగా మనం గతంలో చాలా ఎక్కువ సీట్లు సాధించినాం. మా స్థాయిలో పోల్చితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకోలేదు. మెజారిటీ చేసుకుంది, అన్ని చేసుకోలేదు. మాకు ఎట్లాంటి దాని మీద అపోహ అసూయ కూడా లేదు. కాకపోతే
ప్రతిపక్షాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని ఇచ్చారు. మెజార్టీ స్థానాలు గెలిపించిండ్రు. ఎక్కువ మున్సిపాలిటీలు గెలిపించుకునేటువంటి ఎక్కువ మున్సిపాలిటీలు లేకుండా ఎక్కువ వార్డు మెంబర్లు వచ్చినది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. కాబట్టి అట్లా ఏం లేదు. చెప్పండి. వన్ సెకండ్ ఒకసారి భారతీయ జనతా పార్టీ వెంకరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి శ్రీకాంత్ గారు. లోక్సభలో ఉన్న స్పీడ్ లోకల్ ఫైట్కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి ఏమైంది అంటే ఏం చెప్తారు? ఒక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగిరిందని చెప్పేసి ఇప్పటిదాకా బండి సంజయ్ చెప్పడం జరిగింది. అంటే అంతటి బలమైనటువంటి నాయకత్వం తెలంగాణ వ్యాప్తంగా లేరా? రాష్ట్ర నాయకత్వం లోపం కనిపిస్తోందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి టైంలో అరవింద్ నేను సోషల్ మీడియాలో వాళ్ళకంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంకా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ఇక్కడ ఓటు శాతం పెరిగింది అంటున్నారు తప్ప మెజార్టీ మున్సిపాలిటీలు గెలుచుకోలేకపోయారు. 8 లోక్సభ స్థానాలు 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంది? నాయకత్వ లోపం లేదంటే ఎవరికి వారు ఏమన్నా తీరన్నది ఏమన్నా బీజేపీలో చూడొచ్చా? ఈ పరిస్థితిని బట్టి అంచనా వేయచ్చా? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులకి నమస్కారం. నమస్తే. ముందుగా ఈరోజు గెలిచిన పార్టీ అభ్యర్థులకి శుభాకాంక్షలు, అభినందనలు. దాంట్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. అండ్ దీంట్లో ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఈ ఓటింగ్ లో పాల్గొన్న ప్రజలందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు. సో ముఖ్యంగా చెప్పాలంటే మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గట్లేదు. ఎక్కడ కూడా అధికారంలో ఉండి అధికారం కోల్పోతున్నామన్న ఇది కూడా లేదు. ఎక్కడ గెలిచిన సందర్భాలలో కూడా ఎమ్మెల్సీలు కోల్పోతున్నావా, ఎమ్మెల్యేలు కోల్పోతున్నావా, ఎంపీలు కోల్పోతున్నా కూడా లేవు. ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ఫౌండేషన్ వేసుకుంటూ స్ట్రాంగ్ గా తెలంగాణ ప్రజల్లోకి, తెలంగాణ వీధుల్లోకి, తెలంగాణ గ్రామాల్లోకి వెళ్తా ఉంది. మీరు కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి 8 ఎమ్మెల్యేలు, ఒక 4 ఎంపీల దగ్గర నుంచి 8 ఎంపీలు, తర్వాత ఎమ్మెల్సీలను, తర్వాత మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 165 నుంచి దగ్గర 850 సర్పంచ్లు కానీ 1800 ఉప సర్పంచ్లు కానీ 10,000 వార్డులను గెలుచుకున్నారు. అంతకుముందు ఎక్కడ లేదు కదా. ఆ విధంగానే ఈ రోజు నా ఉద్దేశం ఎన్నికల్లో కూడా అడుగులు వేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. బట్ ఎందుకు అట్లా వేస్తుంది అన్నదే నా పాయింట్. ఒక్కొక్క గ్రాఫ్ లేసింది బీజేపీది, అనూహ్యంగా మళ్ళీ గ్రాఫ్ పడిపోయి ఇప్పుడు మేము 1000 గెలిచినాం, 500 గెలిచినాం. సో తెలంగాణలో బీజేపీ స్థాయి అది కాదు కదా. ఎక్కడ మిస్ అవుతుంది అన్నదే నా పాయింట్. ఒకటి శ్రీకాంత్ గారు, మీరు గమనిస్తే మాకు ఎప్పుడు కూడా అధికారం రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం రాలేదు. కాబట్టి కొంత తగ్గొచ్చు. కానీ మీకు అధికారం రాలేదు ఒప్పుకుంటాను, కానీ అధికారానికి అడుగు దూరమే మీరుండే. లోక్సభ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ 0. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు లోకల్ ఫైట్కి వచ్చేసరికి స్థాయి పెంచుకుంది. సరే పొద్దున ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి ఏదంటే ఈ కనిపిస్తున్న నెంబర్లు చూస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే వే బ్యాక్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3వ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు 2 సార్లు బీఆర్ఎస్ లో గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎక్కువ స్థానాలు కూడా ఎక్కువ మున్సిపాలిటీ గెలుచుకున్నారు. మరి లాస్ట్ టైం 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలిచింది? బీఆర్ఎస్ పార్టీ దగ్గర 1500-1600 వార్డ్స్ గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ 530-520 చిల్లర గెలుచుకుంది. దాంట్లో మేము కూడా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కూడా. కానీ ఇక్కడ ఓడింది ఎవరు, గెలిచింది ఎవరు ఒకసారి చెప్పండి. ఓడిపోయిన పార్టీ ఎవరు, గెలిచిన పార్టీ ఏది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది. ఎందుకు అంటే కూడా రీజన్ ఉంది దానికి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది. అంటే స్థానిక అవసరాలు కానీ, స్థానిక నాయకులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ, స్థానిక రకరకాల ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో అవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని పరంగానే ఒకటి అది గెలవచ్చు. రెండవది కూడా ఈసారి మీరు చూస్తే శ్రీకాంత్ గారు, ప్రతి మున్సిపాలిటీలో ఎంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారంటే, డబ్బు ప్రవాహం ఎంత పెరిగిందంటే, డబ్బులతో పాటుగా మందు కానీ రకరకాల ప్రలోభాలకు గురి చేసి 3000 నుంచి 5,000 రూపాయలు ఒక్క ఓటుకి ఇచ్చిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. సో ఆ విధంగా తెలంగాణ ప్రజలు కూడా కొంత దానికి కూడా మొగ్గు చూపి మరి కాంగ్రెస్ పార్టీకి వేసిన సందర్భాలు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద టీం ఉంది,
మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు. వాళ్ళకు ఒక అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఉండేనో అంతకుముందు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. వాళ్ళకు ఒక బాధ్యత కూడా ఇచ్చారు. ఆ బాధ్యతలో మీరు గెలవాలన్న ఆలోచనతోటి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి డబ్బు వెదజల్లి మరి ఓట్లు కొనుక్కున్న పరిస్థితి. ఏదో అభివృద్ధి చేస్తానో లేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనో వచ్చిన ఓట్లు కాదు కాంగ్రెస్ పార్టీకి. ఇది రెఫరెండం కానే కాదు. వాళ్ళు అంటే చేసిన వెంకటరెడ్డి గారు ఎవ్వరు కూడా ఏరో ఎవరు ఓటు వెంకటరెడ్డి గారు ఈ డబ్బులు ఎన్నికల ఫలితాలు చూస్తే వ్యక్తి కేంద్రంగా వస్తున్న రిజల్ట్స్ తర్వాత పార్టీ బలంగా మారింది. పార్టీ అనేది ఎన్నికలకు బలంగా మారింది స్పష్టంగా అనిపించింది. ప్రజలు కూడా వ్యక్తిని చూసి తర్వాత పార్టీని చూశారు. కేటీఆర్ని చూశారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావుని చూశారు, బీఆర్ఎస్ పార్టీ. బండి సంజయ్ని చూశారు, భారతీయ జనతా పార్టీ. ధర్మపురి అరవింద్ చూశారు, తర్వాత భారతీయ జనతా పార్టీ. నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, కంచుకోట, పెద్ద సందేహం ఏం లేదు, మళ్ళా పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. సో వ్యక్తి బలంగా ఉన్న చోట ఆయా పార్టీలు గెలుస్తున్నాయి. బీజేపీకి ఆ బలం ఉన్నా గెలవలేకపోతున్నారా? ఆ బలం లేదా? బీజేపీ అంటే ఓన్లీ అరవింద్, బీజేపీ అంటే ఓన్లీ బండి సంజయ్ అంతేనా? మెదక్లో కూడా పెద్దగా ఏం ప్రభావం చూపించలేకపోయారు. అక్కడ కూడా లోక్సభ స్థానం రఘునందన్ రావే గెలిచారు. సో బీజేపీకి స్కోప్ ఉంటే అది ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? ఎక్కడ మిస్ అవుతోంది? ఒక టఫ్ ఫైట్ని ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్లో బీజేపీ ఉన్నా కానీ ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేకపోతుంది అన్నదే పాయింట్. మీరు అన్నదానికి ఒక సమాధానం ఉంది శ్రీకాంత్ గారు. అంటే 2023 ఎన్నికల్లో 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎక్కడ కూడా డిపాజిట్ దక్కలే. కానీ మేము చేసింది ఏంటంటే అంటే అప్పుడు మేము కొంత స్పీడ్ తగ్గించు. ఎందుకంటే ఆ రోజు ఆ టైంలో కర్ణాటక ఎలక్షన్స్ రావటం, దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకోవటం, దాన్ని ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పడం, రకరకాల కారణాల వల్ల కొంత స్పీడ్ తగ్గడం, తర్వాత అధ్యక్షులు మార్చడం, ఈ రకరకాల కారణాల వల్ల మీకు స్పీడ్ తగ్గొచ్చు. లేకపోతే ఆ రోజు జరిగిన ఎన్నికల్లో 30 నుంచి 35 అసెంబ్లీ సీట్లు మాకు రావాల్సి ఉండే. అక్కడ కొంత ఇది జరిగింది. దీన్ని అడ్వాంటేజ్ గా కాంగ్రెస్ పార్టీ వాడుకుంది, అధికారానికి వచ్చింది. ఇప్పుడు కనపడతా ఉంది తెలంగాణ ప్రజలు ఎవరైతే ఓటేసి గెలిపించారో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి సంక్షేమ పథకాల దిశగా, 6 గ్యారంటీల అమలు దిశగా ఏవైతే మరి నిర్వీర్యం చేస్తా ఉన్నారో దాన్ని వెనక్కి అమలు చేయలేకపోతా ఉన్నారు, కనపడతా ఉంది. నేనేమంటున్నానంటే డెఫినెట్ గా వ్యక్తిపరంగా మా దగ్గర ఒక భారతీయ జనతా ఒక స్లోగన్, ఫస్ట్ నేషన్ ఫస్ట్, తర్వాత న్యూమన్ గారు ఇదే గ్రామ పంచాయతీ వెంకరెడ్డి గారు గ్రామ పంచాయతీ స్పీడ్, ఆ తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల స్పీడే జిహెచ్ఎంసీలో కొనసాగుతుంది అనుకోవాలా? జిహెచ్ఎంసీ ఇక రాబోతోంది, నెక్స్ట్ రాబోయేటి జిహెచ్ఎంసీ ఎన్నికలే. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం ఎన్నికలు కూడా రాబోతున్నాయి. జిహెచ్ఎంసీలో బీజేపీ ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తామంటూ ఇందాక బండి సంజయ్ ఖచ్చితంగా మాట్లాడారు. నెక్స్ట్ బీజేపీ జిహెచ్ఎంసీని గెలుస్తుందని చెప్పేసి. సో ఇక్కడ ప్రతిపక్షంగా ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ అయింది, గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు చూస్తే. సో జిహెచ్ఎంసీ ఏం జరగబోతోంది, ఎట్లా ఉండొచ్చు? శ్రీకాంత్ గారు, నేను ఎగ్జాజరేట్ అయితే చేయడం లేదు. నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, ఈ ఆనందంలో పొంగిపోయి నేను ఇంకో 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని నేను చెప్పడం లేదు. కానీ ఒకటి మాత్రం తథ్యం, 100% 100కి 100 పాళ్ళు ఈ రాబోయే 2.5 సంవత్సరాలతో పాటు ఇంకో 2 టర్ములు, అంటే దాదాపు 12.5 సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండబోతున్నాడు. ఎందుకు అంటే మేము ఒక విజన్ తీసుకుని మేము ముందుకు పోతున్నాము. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటున్నారా, రేవంత్ రెడ్డి అంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ఇస్ నథింగ్ బట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇస్ నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ, రైట్ సార్? కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అది కాదు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ మాట లేదు. నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది, ఆ కాన్ఫిడెంట్ ఓకే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటారంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి క్వైట్ ఆపోజిట్ అది. అది we will talk in a different time. Okay, so see, he's still part of our party. He's our chief minister. Okay, he's the head of the government. So we need to respect him, no matter what. So let us come back. నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 3 మేయర్లు రాబోతున్నారు, 3 డిప్యూటీ మేయర్లు రాబోతున్నారు. ఒకటి మల్కాజ్గిరి, ఒకటి సైబరాబాద్, ఇంకొకటి హైదరాబాద్. ఈ మూడిట్లో 100% మేము గెలుస్తాం, 200% మేము గెలుస్తాం. మల్కాజిరి, సైబరాబాద్ మేమే గెలుస్తాం అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎందుకు అని అంటే క్లియర్ గా
క్లియర్ వేవ్ కనబడుతుంది. ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రజలకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరుస్తున్నాం. అంటే ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఉన్నా సరే ఇది నెరవేరుస్తున్నాం. నేను చెప్పడం కాదు కదా, మీరు గ్రౌండ్ లో చూసుకుంటే మేము ఇచ్చినటువంటి హామీలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము 100% నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం. మేము కృషి చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి, వారు 10 సంవత్సరాల్లో దగాపోయినారు కాబట్టి, మోసపోయినారు కాబట్టి, వాళ్ళు ప్రతి ఒక్కరు వీళ్ళు జెన్యూన్ గా పనిచేస్తున్నారు అని చెప్పేసి మాకు మళ్ళా ఓట్లేసి గెలిపిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నేను వారి ఇందాక బీజేపీ మిత్రులు వెంకటరెడ్డి గారు అన్నారు, మేము అధికారంలోకి రావాల్సింది 35 సీట్లు మేము గెలుస్తాము అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇన్ ద బీజేపీ. ఐ డోంట్ వాంటెడ్ టు కమెంట్ ఆన్ దర్ ఇంటర్నల్ పాలిటిక్స్, కానీ ది క్యాడర్ ఇట్ సెల్ఫ్ ఈస్ కన్ఫ్యూజ్డ్. ఎవరితో ఉన్నారు, ఎవరితో లేరు, ఏమి వారికి అర్థం కానటువంటి డోలాయమైన పరిస్థితి. సిమిలర్లీ విత్ బీఆర్ఎస్, వారి సొంత కూతురు బయటికి వచ్చేసి ఈ రకంగా కామెంట్స్ చేస్తుంది. అంటే దే హ్యావ్ ఎ లీడర్షిప్ క్రైసిస్. వాళ్ళ దగ్గర లీడర్షిప్ క్రైసిస్ ఉంది బోత్ ద పార్టీస్ కి. అది మా దగ్గర లేదు. మా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్ మాకున్నారు. 100%. అంటే ప్రతి ఒక్కరు ఆ స్థాయికి తగ్గటువంటి క్యాపబుల్ లీడర్స్ మా దగ్గర ఉన్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. వాళ్ళ దగ్గర క్రైసిస్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక విజన్ లేదు, మా దగ్గర క్రైసిస్ లేదు, మా దగ్గర లీడర్షిప్ యువన్ గారు, ఈ ఫలితాలు వేరు, గ్రామ పంచాయతీ ఫలితాలు, ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వేరు, రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వేరు. ఎందుకంటే కంప్లీట్లీ వెరీ అర్బనైజ్డ్ ఓటర్స్ అంతా కూడా జిహెచ్ఎంసీలో ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని హైడ్రా వెంటాడింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశం పైన మీ పైన ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ చాలా స్కామ్లని, కుంభకోణాలని, నైని బొగ్గని సంబంధించినటువంటి కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏకంగా రద్దు చేసింది. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎలిగేషన్స్కి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాటి సమాధానం చెప్తూ రద్దు చేసింది. అన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇష్యూ కానీ ఇక్కడ చాలా వ్యతిరేకత ఉంది. జిహెచ్ఎంసీ సంథింగ్ వెరీ డిఫరెంట్, అక్కడ వచ్చినటువంటి బై ఎలక్షన్. బట్ జూబ్లీహిల్స్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. జిహెచ్ఎంసీలో ఆ పాత్ర ఉంటుందనుకోవాలా? ఎందుకంటే హైదరాబాదీస్ కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు ఎన్నికల్లో. ఆదరించారని నేను అంటున్నా. కంటోన్మెంట్ లో మేము గెలిచాము. దాంతో పాటు వచ్చేటువంటి జూబ్లీస్ లో కూడా మేము కొలిచాము. యాదృచ్ఛికంగా గెలిచిన ఎలక్షన్స్ కాబట్టి అవి ప్లీజ్ అండర్స్టాండ్. మేకు అప్పుడు వారేం తక్కువ పోటీ ఇవ్వలేదు. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికంటూ ఒక 35 వేల ఓట్ బ్యాంక్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వారు 75,000 ఓట్లు సాధించుకున్నారు. అంటే దే హావ్ గివెన్ ఎ టఫ్ కాంపిటీషన్. అయినా సరే వి గాట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ విత్ అ న్యూ క్యాండిడేట్, యంగ్ క్యాండిడేట్ పెట్టేసేసి మేము అక్కడ గెలుచుకుని రావగలిగాము. అంటే అండ్ దట్ ఈస్ ద క్రీమ్ ఏరియా. జూబ్లీహిల్స్ పేరుకి పెద్దదైనా సరే అన్ని అక్కడ బస్తీలు ఉంటాయి కాబట్టి వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఉంటారు కాబట్టి మీకు అక్కడ రిజల్ట్ క్లియర్ గా కనబడ్డది. అక్కడ చాలా బెనిఫిషరీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి యూ కెన్ క్లియర్ జడ్జ్. అంటే పీపుల్ మాతో ఉన్నారు అని చెప్పేసి, పబ్లిక్ మాతో ఉంది అని చెప్పేసి నేను అదే చెప్పదలుచుకుంటాను. మేము పొంగిపోవడం లేదండి. ఇక్కడ గెలిచాం కదా, ఇంకా మేమే తిరిగిన అధికారులు మాకు వచ్చాయని చెప్పేసి మేము పొంగిపోవడం లేదు. వారి దాకా శ్రీనివాస్ గారు మిత్రులు ఒక మాట అన్నారు, ఏమని చెప్పేసి హీ వాజ్ వెరీ క్లియర్, మేము ఆ టైంలో 90% మీకు వచ్చినాయని చెప్పేసి. నేను మొదటి నుంచి కూడా నేను మీకు ఒకటే విషయం చెప్తున్నాను, 90% కాదు కదా, డెమోక్రసీలో, హెల్దీ ప్రజాస్వామ్యంలో, హెల్దీ డెమోక్రసీలో మనకి ఈ 70-75% రావడం ఈజ్ ఎ గుడ్ థింగ్. మీ పైన ఇంకా బాధ్యత పెరిగింది. గ్రామ పంచాయతీ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో బాధ్యత పెరిగింది. గత మాదిరిగా ఎన్నికలకు ముందులాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉంటే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం, రానున్నటువంటి ప్రభుత్వం ఏంటా నిర్ణయించేదే ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్స్, ఇవి ట్రైలర్స్. బీఆర్ఎస్ పార్టీకి ఆ ట్రైలర్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చారు. బట్ ముఖ్యమంత్రిలో కానీ మంత్రుల వ్యవహార శైలిలో కానీ మార్పులు రావాలన్నది ప్రజలు కోరుకుంటున్నారు. ఇక నుంచన్నా ఈ తిట్ల పురాణాలు కాకుండా ప్రజా పరిపాలన పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? 100% ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే ఇట్ వాస్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత వచ్చేటువంటి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అండ్ వివిధ రకాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోతే వరంగల్ తీసుకోండి, లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్స్ తీసుకుంటే జిహెచ్ఎంసీ అండ్ జిల్లా పరిషత్ సూన్ మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ అని చెప్పేసి న్యూస్ వస్తుంది కాబట్టి మార్చ్ ఎండింగ్ లో అవైపోతాయి. బిఫోర్ మే జూన్ ఎవ్రీ ఎలక్షన్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ తెలంగాణ. దాని తర్వాత వీల్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఓన్లీ, కంప్లీట్లీ ఫోకస్ ఆన్ వెల్ఫేర్. ప్రజల ఆశీస్సులు, ప్రజల మన్ననలు
ఓట్లు పొందడానికి మేము పనిచేస్తాము. 100% వారి యొక్క ఆశీర్వాదాలు మాకు అవసరం ఉన్నాయి కాబట్టి వారి యొక్క మన్ననలు మేము పొంది మళ్ళా మేము అధికారంలో రావడానికి మేము కృషి చేస్తాము. మేము 100% మళ్ళా అధికారంలో రావడానికి మేము పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ కూడా డౌట్ లేదండి. వారు ఒకవేళ తిట్లు తిడితే దాన్ని తిట్లు తినడానికి మేము లేము. దానికి రెసిప్రొకేట్ అయ్యి దానికి రెస్పాన్స్ కావాలి కాబట్టి వారిని ఎక్కడో ఒక చోట కట్టడి చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి ఇలా ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చు. అది కూడా పబ్లిక్ మీటింగ్ లో. అంతేగాని ఎక్కడ కూడా ఒక కక్ష కట్టి వారిని జైలుకి పంపించడం కానీ వారి మీద ఒక వెండట్టా పొలిటికల్ వెండట్టా తీసుకుని వారిని శిక్షించే విధంగా చేయలేదు. చట్టానికి అనుగుణంగా శిక్షించలేదు కానీ విచారణల పేరుతో వారం రోజులు తిప్పారు ముఖ్యమంత్రి లేకపోయినా. సో ఆ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టింది అనుకోవాలా? వస్తున్నాను అక్కడికి. కమిషన్లు వేసి 100% సిట్ ఇన్వెస్టిగేషన్ ఏసీ, ఫోన్ ట్యాపింగ్ అయినా సరే, ఎఫ్ఐఆర్ అయినా సరే, కాళేశ్వరం అయినా సరే, ప్రతి ఒక్క దానికి అకౌంటబిలిటీ జవాబుదారీతనం ఉండాలి కాబట్టి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రొవిజన్ ప్రకారం ప్రతి ఒక్కరిని దీంట్లో స్క్రూటినీ చేసేసి వీరిని ప్రాసిక్యూట్ చేయడం యొక్క కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఇర్రెగ్యులారిటీ జరిగితే బాధ్యులు ఎవరు, అకౌంటబుల్ ఎవరు అని చెప్పేసి వారిని ప్రజల ముందు నిలబెడతాం, కోర్టుల ముందు నిలబెడతాం, వారిని శిక్షకి అర్హులుగా వారిని చేర్చుతాం. అది మా యొక్క బాధ్యత. మేము రేపొద్దున మేము కూడా అధికారం పోయిన తర్వాత వీ నీడ్ టు హెల్డ్ అకౌంటబుల్ మేము చేసినటువంటి తప్పులకి. నేను అదే అంటాను, దిట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఎవరు చట్టానికి చుట్టం కారండి. నేను మొన్న ఎపిసోడ్ జరిగినటువంటి మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు హీ వాజ్ వెరీ క్లియర్. నేను ఒకవేళ తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించండి అని చెప్పేసి మంత్రి గారు చెప్పారండి. వారు ఎక్కడ కూడా వారు గంభీరంగా మాట్లాడేసేసి వారు మరో రకంగా మాట్లాడేసేసి చేయలేదు. అంటే వీ నీడ్ టు అబైడ్ బై ద లా. లా అనేది ఉంది. ఆ చట్టాన్ని గౌరవించి చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. దీంట్లో బత్స శ్రీనివాస్ గారు అంటే ఉదయం నుంచి ఈ రిజల్ట్స్ వస్తుంటే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏం తగ్గలేదు, సేమ్ అదే ఓటు బ్యాంక్ని కన్సిస్టెంట్గా తీసుకొచ్చుకుంది. సో అక్కడ బీఆర్ఎస్ను కూడా ప్రజలు ఆదరించారు అన్నది స్పష్టంగా అర్థమైంది. ఈవెన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 35% మీకు స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షం ఆల్మోస్ట్ 723 వార్డుల్లో గెలిచారు. మున్సిపల్ కార్పొరేషన్ గెలపోయొచ్చు కానీ మున్సిపాలిటీలు చాలా వరకు కైవసం చేసుకున్నారు. బట్ శక్తి సరిపోవట్లేదా? హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ ప్రాంతాల్లో గెలుస్తూ రాష్ట్రం అంతా తిరగాలంటే అది స్థానిక నాయకత్వం కూడా బలంగా లేరు, స్ట్రాంగ్గా లేరు, ఒక ధైర్యం లేదు. స్థానిక నాయకత్వంలో ధైర్యం కోల్పోతున్నారన్నది బలంగా వినిపించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కేసీఆర్ వచ్చి ఒక బహిరంగ సభ పెడితే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేది. మొన్న కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కేసీఆర్ మాట్లాడినప్పుడు ఇక మొత్తం తోలు తీస్తామని కేసీఆర్ మాట్లాడితే ఇక నుంచి రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీకి ధైర్యం వచ్చింది అనుకున్నారు. బట్ మళ్ళీ కేసీఆర్ రాలేదు. సో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అన్ని జిల్లాలు తిరుగుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. జనరల్గా గతంలో ఎప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి ముఖ్యమంత్రులు పోలే ప్రచారాలు చేయలే. బట్ కేసీఆర్ ఎంట్రీ ఒకటి ఉంటే బాగుండేదేమో, ఈ ఓటు బ్యాంక్ ఇంకా పెరిగేదేమో, ప్రధాన ప్రతిపక్ష బాధ్యత పెరిగేదేమో అన్నది బలంగా వినిపించింది ఉదయం నుంచి కూడా. కనిపిస్తుంది ఆ లోటు? డెఫినెట్ గా కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడితే దాని పల్స్ కానీ దాని ఇంపాక్ట్ కానీ డెఫినెట్ గా ఉంటది. అంత అవసరం ఉండదు. డెఫినెట్ గా మనం మెజారిటీ స్థానాలు గెలుస్తాము, ప్రభుత్వ వ్యతిరేకత మనకు కలిసి వస్తుంది. దాంతో పాటు మనకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ దాన్ని పూర్తి చేస్తారు అని అనుకుని ఉండవచ్చు. లేదా ఆరోగ్య కారణాల రీత్యా కేసీఆర్ గారు బయటికి రాకుండా ఉండవచ్చు. దీన్ని డెఫినెట్ గా అధిష్టానం దీన్ని ఆలోచిస్తుంది, దీని పట్ల సమీక్షించుకుంటది, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తుంది. అట్లా ఇప్పటికిప్పుడు మనకేదో తగ్గిపోయింది లేకపోతే భయపడిపోయాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో ఇవన్నీ సాధారణంగా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా అన్నా, నేను గతంలో కూడా గుర్తుకు చేశాను. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి అల్లంత దూరాన్ని ఉంది. కర్ణాటకలో గెలిచిన తర్వాత అసలు గాంధీ భవన్ లో మీటింగ్ పెడితే జనాలు రాకపోతుండే. మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, కర్ణాటక గెలిచిన తర్వాత మనం ప్రయత్నం అయితే చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కష్టపడ్డారు. ఆ విధంగా అనూహ్యంగా అధికారం బదలాయింపు అనేటువంటి జరిగింది. కాబట్టి రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. మనం ఎప్పుడైనా అనుకున్నామా బీఆర్ఎస్ పార్టీ అంత అద్భుతంగా పర్ఫామ్ చేసేటువంటి పార్టీకి 0 వస్తుందని? 0 వచ్చింది. వి యాక్సెప్టెడ్. నో, అట్లా ఇప్పుడు దగ్గరుండి ఓట్ ట్రాన్స్ఫర్ చేయించారు సార్, దగ్గరుండి ఓట్ ట్రాన్స్ఫర్ చేయించారు, దగ్గరుండి కవిత గారికి. ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగండి.
అయితే బీజేపీ 8 స్థానాలు గెలుచుకొని ఈరోజు మనం పంచాయతీ ఎన్నికలు కానీ ఆ తర్వాత జరిగిన ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. గుర్రం ఎప్పుడైనా రాజకీయాల్లో ఎగురునవచ్చు. కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన లేదు. ఒక ఇంత పెద్ద చరిత్ర ఉండి, ఇంత ఫోర్స్ ఉండి, ఇంత మెంబర్షిప్ ఉండి, ఇంత నేపథ్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నిక జరిగినా కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీని నిలువరించడానికి, అధికార పార్టీని ఎదిరించడానికి క్షేత్రంలో పోరాటం చేస్తూనే ఉంటది. శ్రేణులు ఎవరు కూడా నిర్వీర్యం చెందిననో, నిరాశ నిస్పృహకు లోనయ్యిందనో అట్లాంటిది ఎక్కడ లేదు. అట్లాంటిది ఏం మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు అట్లా ఉంటే పార్టీ ఎప్పటి నుంచి పార్టీలో వలసలు కూడా ఎప్పుడో ఉండేవి. ఈ రోజు నిన్న మొన్న కూడా పార్టీలోకి షేర్లింగం పల్లెనిచ్చి ఎవరో వచ్చి జాయిన్ అయ్యింది. కాబట్టి అంటే ఒకటి శ్రీనివాస్ గారు ఒక పోస్ట్ మార్టం చేసుకుంటే, సెల్ఫ్ గా మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో నేర్చుకున్నది ఏంటి, లోక్సభ ఎన్నికల్లో తెలుసుకుంది ఏంటి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎంత ప్రయారిటీ ఇచ్చారన్నది తెలుస్తుంది. సో ఇప్పుడు మున్సిపల్ పట్టణ పోరుకు వచ్చేసరికి కూడా కొంత ఖచ్చితంగా మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ చేయాల్సింది ఏమిటి అంటే, నిన్ననే రేవంత్ రెడ్డి మాట అన్నారు, 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయి, మళ్ళా కూడా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఆయనే ఉంటారు. సో ఇంకో 6 నెలలు మాకు బోనస్గా కలిసి వచ్చింది ముఖ్యమంత్రిగా ఉండడానికి అని చెప్పేసి మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మెంటల్గా కొంత డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు జాతిపిత, ఎవరికి జాతిపిత, నేను ఆ పదాలు వాడదలుచుకోలే, కొంత గౌరవంగానే వాడతాను. ఈ పదాలతోటి బీఆర్ఎస్ పార్టీని మొత్తాన్ని కూడా అటువైపు డైవర్ట్ చేశారు. సో ఒక ఎమోషనల్ లైన్లోకి తీసుకెళ్లి డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఆ ట్రాప్ లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది, స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఆత్మపరిశీలన ఏంటి, ఏం నేర్చుకుంది? సమస్య బీఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో, బీఆర్ఎస్ పార్టీ గానీ బీఆర్ఎస్ శ్రేణులు గానీ ఎవరు కూడా వారి ట్రాప్ లో పడేది లేదు. అధికారం ఉన్నప్పుడు కొంత వాయిస్ లో గాంభీర్యత ఖచ్చితంగా ఉంటది కదా, పవర్ ఉంటది కదా. మన జోబులో పవర్ గానీ డబ్బులు గానీ దండిగా ఉన్నప్పుడు ఆ మాటల్లో ఖచ్చితంగా గాంభీర్యం గానీ, లేకపోతే ఆత్మవిశ్వాసం గానీ, లేకపోతే అధికార పార్టీ నాయకుడిగా ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడకపోతే అసలు అధికార పార్టీ ఉందా, ప్రభుత్వం ఉందా అని ప్రజలు గానీ లేకపోతే ప్రతిపక్షాలు గానీ ఆయన ఎట్లా గుర్తిస్తాయి? ఆ మాత్రం గాంభీర్యత ప్రదర్శించాలి కదా. ఇంకొకటి, ఆయన ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఆయనకి ఎంతో మంది ప్రత్యామ్నాయంగా ఉన్న వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడే చెప్పిండు మా సోదరుడు న్యూమాన్ గారు చెప్పిండు ఏమని, మా పార్టీలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వారి గురించైనా వారు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వారు ఎక్కడ తగ్గినా కూడా ఇంకొకరు వచ్చి దాన్ని రీప్లేస్ చేసే ప్రమాదం ఉంటది. కాబట్టి ఆ గాంభీర్యతలకు వాటికి బీఆర్ఎస్ పార్టీ బెబ్బేలెత్తిపోయి బెత్తరిపోయి అట్లాంటిది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ సో స్ట్రాంగ్. ఒకటి మళ్ళొకసారి ప్రూవ్ అయింది ఏంటి అంటే, ఇట్ ఈస్ ఓన్లీ ఆల్టర్నేట్ టు ద తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయము, తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీనే. అయితే మీరు అన్న మాటలలో ఒకటి వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అయినా సంస్థ అయినా వ్యక్తులైనా ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రగతిని బేరీజు వేసుకుంటూ, ఆత్మ పరిశీలన చేసుకుంటూ నూతన కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. దాంట్లో బీఆర్ఎస్ ఏం అతీతంగా, బీఆర్ఎస్ కూడా ఆ పనిలో ఖచ్చితంగా ఉంటది, ఆ దిశగానే ముందుకెళ్తుంది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ అదే మాటలు పునరుద్ఘాటిస్తున్నా. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజా సమస్యలపై, గ్యారంటీలపై, వారంటీలపై సభ లోపల సభ బయట ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలిచినా ఓటమి పట్ల కుంగిపోకుండా డెఫినెట్ గా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమగ్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉంటది. ఎప్పటికీ తన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తది. అదే బీఆర్ఎస్ పార్టీ. నుమాన్ గారు ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదలు పెట్టింది. ఒక వెంకరెడ్డి గారు వస్తాను, ఒక చిన్న పాయింట్ నుమాన్ గారిని అడగాలి. అదే ఖమ్మం నుంచి ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయం మొదలు పెట్టింది. సిపిఐకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఒక గిరిజనుణ్ణి మేము మేయర్ చేయబోతున్నాం అని చెప్పేసి కూరనేని కూడా ఇందాకే ప్రకటించారు. అదే ఖమ్మం నుంచి బీఆర్ఎస్ పార్టీ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి అని ఈ సందర్భంగా కనిపిస్తోంది. సో ఇక అసలైన పాలిటిక్స్ మళ్ళీ సేమ్ అదే ఖమ్మంలో కొట్టబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఒక సంకేతం మాత్రం కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు? ఇంపాసిబుల్. బీఆర్ఎస్ దేర్ ఇస్ ఎ పాసిబుల్, ఎందుకంటే సిపిఐ మిమ్మల్ని కాదని వెళ్ళిపోయింది.
అంటే అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. అక్కడ పొంగులేటి గారు ఉన్నారు, మినిస్టర్ గారు. ఈస్ గోయింగ్ టు టేక్ చార్జ్ ఆఫ్ ఇట్. ఇమీడియట్ గా వారు మాట్లాడతారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ కమ్ అప్ విత్ సొల్యూషన్. వారి దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి, ఎబిలిటీ ఉంది. 100% హిల్ హ్యాండిల్ దట్ క్రైసిస్ అని నాకు బలమైన నమ్మకం ఉంది. నాకు ఎటువంటి డోకా లేదు, ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. మై రూట్స్ ఆర్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. నాకు అక్కడ గ్రౌండ్ లో క్లియర్ గా మెసేజ్ ఉంది. బీఆర్ఎస్ కాదు కదా, వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వారికి ఎప్పుడు కూడా అక్కడ మెజారిటీ రాలేదు. మీరు చూసుకోవచ్చు. మీరు దట్ ఈస్ ఆన్ రికార్డ్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ సంథింగ్. కమ్యూనిస్ట్ చాలా బలంగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. కొంతవరకు టీడీపీ, పాత టీడీపీ ఒకవేళ ఉంటే టీడీపీ ఉండేది. సో అంతవరకే కానీ మిగతా పార్టీస్ కి, బీఆర్ఎస్ కి ఎప్పుడు కూడా అక్కడ లేదు. అందుకని కేసీఆర్ గారు చాలా సార్లు ట్రై చేశారు కూడా అక్కడ చేద్దామని చెప్పేసి. నామనాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తుల్ని, అజయ్ గారు లాంటి వ్యక్తులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ స్టిల్ వాళ్ళు గ్రౌండ్ లో పెనిట్రేట్ కాగలేకపోయారు. లీడర్లని ఇంపోర్ట్ చేసుకోవచ్చు కానీ గ్రౌండ్ లో తీసుకెళ్ళలేకపోయారు. క్యాడర్ అనేది క్రియేట్ చేయలేకపోయారు. ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ వన్ థింగ్. శ్రీనివాస్ గారు ఏదైతే మాట్లాడారో, శ్రీనివాస్ గారు మేము ప్రతిపక్షంలో ఉంటాము, నిర్ణయాత్మక ప్రతిపక్షం. మీరు ఇంకో 30 సంవత్సరాలు నిర్ణయాత్మక ప్రతిపక్షంగానే ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మీరు మమ్మల్ని అది ఇట్లానే ప్రజలు కన్స్ట్రక్టివ్ నిర్ణయిస్తారు క్రిటిసిజం సార్. చేయాలని చెప్పేసి నేను అది ప్రజలు కోరుకుంటున్నాను. నిర్ణయిస్తారు ఎవరు రైట్, ప్రతిపక్షంలో వన్ ఉంటారు సెకండ్. అనేది. సో ఇక్కడ అంటే వెంకటరెడ్డి గారు, ఏదైనా ప్రజలు నిర్ణయించాల్సిందే, కానీ ప్రజలు అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో మాటకు అట్రాక్ట్ అవుతారు, బట్ ఈ మధ్య కాలంలో మాటలకు మాత్రం విరక్తి పుడుతోంది. ఒక జిగుప్సాకరమైనటువంటి వాతావరణం ఈ మాటల్లో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అట్లనే మాట్లాడతారు, ప్రతిపక్షాలు అట్లనే మాట్లాడుతున్నాయి. ఇంత దారుణమైనటువంటి మాటలు మాత్రం వినలేదు. బట్ ఈ మాస్ పాలిటిక్స్ని బీజేపీ ఎదుర్కోలేకపోతుందా? బీజేపీకి నాయకత్వ సమర్థత ఎక్కడో మిస్ అవుతుందా? ఒక బండి సంజయ్ ఉన్నప్పటి కాన్ఫిడెన్స్ బీజేపీలో ఏమైంది? అదే బండి సంజయ్ మళ్ళీ కరీంనగర్ కార్పొరేషన్ గెలిచారు. బట్ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కొంత ఏమైనా నిరాశ కనిపిస్తోందా? అధ్యక్ష ఎంపిక విషయంలో ద వే ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ బీజేపీ. అలాంటి శ్రీకాంత్ గారు అలాంటిది ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా స్ట్రాంగ్ గా ఉంటారు, అందరూ కూడా మాట్లాడతారు, అందరూ కూడా ఏ విధంగా ఎక్కడ గెలవాలనే ఆలోచనతోటి, సీరియస్నెస్ తోటి కొంత సీరియస్నెస్ పెంచాము చెప్పాలంటే. అంతకుముందు కంటే కూడా ఫోకస్ పెంచుతా ఉన్నాం. అందుకే కొంత ఇప్పుడు నెంబర్ ఆఫ్ వార్డ్స్ కానీ, నెంబర్ ఆఫ్ డివిజన్స్ కానీ, కార్పొరేషన్ కానీ, ఒక మున్సిపాలిటీ కానీ పెద్దగా వస్తా ఉన్నాయి. సో ఒకటి ఏం చెప్పాలి, బట్ మొత్తం బీజేపీకి బండి సంజయ్ ఒక లెసన్ చెప్పారు ఈ రోజు. నేను ఉంటే గెలిపించేవాడిని, మిగతా మున్సిపాలిటీలు కూడా నా మున్సిపాలిటీ నేను గెలిపించుకున్నా కేంద్ర మంత్రిగా ఉండి. సో ఇది చాలా పెద్ద టాస్క్ ఇచ్చారు రాష్ట్ర నాయకత్వానికి. అంటే గెలిపించాడు, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఆ ఎంపీ పరిధిలో, పార్లమెంట్ పరిధిలో ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కరీంనగర్ కార్పొరేషన్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయనతో పాటుగా ధర్మపురి అరవింద్ గారు కూడా, మరి నిజామాబాద్ కార్పొరేషన్ కూడా. ఒకటి చెప్పాలనుకుంటున్నాను శ్రీకాంత్ గారు, ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎంతో జతగట్టి ఎక్కడ ఉన్నా కూడా, ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఒక మాట చెప్పాడు, అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిజామాబాద్ లో, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ మీరు ఓడించాలనే ఆలోచనతోటి ఎంఐఎం పార్టీ కానీ ముస్లింలందరూ కూడా ఏకం చేసి భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే 5, 10, 20, 30 ఓట్లతోటి ఓడిపోయిన చాలా మున్సిపాలిటీస్ ఉన్నాయి, చాలా వార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వస్తే డెఫినెట్ గా చాలా వరకు మున్సిపాలిటీ మేము గెలుచుకునే వాళ్ళం. అంటే 25 నుంచి 30 మున్సిపాలిటీ మేము గెలుచుకుంటామని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు గ్రాస్ కన్సాలిడేట్ అయ్యి, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ. సో వాళ్ళు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడతారు, అక్బరుద్దీన్ ఓవైసీ అదే మాట్లాడతాడు. సో ఆ విధంగానే వీళ్ళు కన్సాలిడేట్ అయ్యి భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేశారు. డెఫినెట్ గా మేము అంతకంటే ఎక్కువ స్పీడ్ తోటి, డబుల్ స్పీడ్ తోటి, 23 ఎన్నికల ముందు ఏది స్పీడ్ ఉందో దానికంటే ముందు 5 స్పీడ్ తోటి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి డెఫినెట్ గా ముందుకు పోతాం. ఆ స్పీడ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గేది లేదు, కుంగిపోయేది లేదు. అంతకంటే ఎక్కువ, ఎందుకంటే మాకు తెలుసు భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేది భారతీయ జనతా పార్టీ ఒకటే, వేరే పార్టీ కాదు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వెంకరెడ్డి గారు, న్యూమన్ గారు, అట్లాగే బొత్స శ్రీనివాస్ గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. అటు కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరేసిండ్రు. సో ఇక మేయర్ పదవి ఎవరు అధిరోహించబోతున్నారు? కాషాయ జెండా కరీంనగర్లో ఎగిరిన తర్వాత బండి సంజయ్ ఆనందోత్సాహాల్లో మునిగిపోతున్నారు. ఇక నిజామాబాద్ ఒకటి కొంత టెన్షన్ వాతావరణం నడుస్తుంది, హై టెన్షన్ వాతావరణం నడుస్తుంది. ఇంకా పూర్తి స్థాయి రిజల్ట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.